అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రెడిషన్. మనం రకరకాల బిర్యానీలు, పులావులు తినుంటాం కదా. ఎప్పుడైనా రాజుగారి కోడి పులావ్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను 1 కిలో చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. ఈ రైస్ పులావ్కి బాగుంటుంది. ఇది లేకపోతే నార్మల్ రైస్ తీసుకోండి. ఇక్కడైతే నేను ఆ లోటాతో 2 లోటాలు తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని లవంగాలు, చెక్క, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠా మొగ్గ, జీలకర్ర, ధనియాలు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. అదే జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలను కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ 2 మసాలాలు ఉండాలి. కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను. ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్న మసాలా 1 టీ స్పూన్, కూర కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, లేదంటే నార్మల్ కారం కూడా వాడచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు, ఉల్లిపాయ ముద్దను కూడా వేసేసి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఈ చికెన్ అంతటినీ కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక సిమ్లోనే చికెన్ అనేది ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అయితే ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులోని 1 అరకప్పు వరకు పెరుగు కూడా వేసేసి కలిపేసుకోవాలి. మనకి ఇదంతా కూడా గ్రేవీగా వచ్చి 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసేసి ఫ్రై చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలకి చిన్న ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని నేను చిన్న ఉల్లిపాయలు వేసాను. మీరు నార్మల్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక ఇంతకు ముందే కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసి 1 టీ స్పూన్ కారం, ఇంతకు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ అంతా ఇంకేంత వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్ కూడా ఈ విధంగా గ్రేవీగా వచ్చి 50% కుక్ అయింది కదా. స్టవ్ అనేది ఆపేసి ఇక్కడ ఈ విధంగా రైస్ అనేది కంప్లీట్గా ఫ్రై అయ్యి వాటర్ అంతా ఇంకిపోయాక ఆ గ్రేవీని ఇందులో వేసేయాలి. వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇంతకు ముందు మీకు లోటా చూపించాను కదా, ఆ లోటాతో 2 లోటాల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 లోటాల వాటర్ వేస్తున్నాను. మనం నార్మల్గా బాస్మతి రైస్ అయితే 1.5 వేస్తాం కదా. దీనికి అలా కాకుండా 1 లోటా రైస్ అయితే 2 లోటాల వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 4 లోటాల వాటర్ అనేది వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీదే రైస్ అనేది పైకి తేలి వాటర్ అనేది సగం ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా రైస్ అనేది సగం ఉడికి వాటర్ అనేది కాస్త ఇంకింది కదా, ఒకసారి అంతా కలిపేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఏదైనా బరువుని దీని మీద పెట్టేసి సిమ్లోనే మరొక 20 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే రాజుగారి కోడి పులావ్ అనేది రెడీ అయిపోతుంది. 20 నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆపేసి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే సెట్ అవుతుంది. అప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా రాజుగారి కోడి పులావ్ రెడీ. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం నార్మల్గా చేసుకునే బిర్యానీ పులావ్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది, దీని ప్రాసెస్ వేరుగా ఉంటుంది. మీకు ఈ రాజుగారి కోడి పులావ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్